పెట్టేసి మా అమ్మాయి పెద్ద పిల్ల అయిపోయింది ఓహో అనుకుని గోర ఎందుకురా చెప్పుకునేదా? పోనీ నీ దిక్కుమాలి దౌర్భాగ్యపు ఆ లోక మర్యాద చెప్పిన ఎవడో నీ తాత ముత్తాలు దొంగ వేదవులు ప్రవేశపెట్టిన ఆచారాన్ని నువ్వు ఇప్పుడు అలవాటుగా చేసుకున్నావు. దానికి ఒక ఫ్లక్స్ ఆ ముక్కుపచ్చలారిన పిల్ల మొఖం ఎందుకు రోడ్డు అంతా చూపుతుంది దరిద్రుడా. వచ్చిన వాళ్ళందరికీ ఏమైనా మా పిల్ల పెద్ద పిల్లండి ఆ చెప్పుకునేదేనా? మీ ఆవిడ ప్రతి నెల అవుతుంది రజస్వల అయితే ఆ చెప్పుకునేది ఏంటది? సిగ్గుండాలి ఎవరికైనా అలాంటివి చెప్పుకోవడానికి. మరి నువ్వేంటి పెద్ద పందిరేస్తావు దానికి? క్రైస్తవుల కోసం చెప్తున్నాను, ఐదుల కోసం మనకు వద్దు. అంటే నువ్వు బైబిల్ నమ్ముకుని ఏం తెలుసుకున్నారా? నువ్వు దారిలో ఉన్నావు, అసలు నీకు చెవి వెళ్ళేసి వద్దా నీకు? పోనీ పెట్టావు, అదే పెద్ద తప్పు. ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ పబ్లిసిటీ ఇచ్చి భోజనాలు ఎవడు పిలుస్తావు? ఎక్కడో 3 ఊర్ల అవతల ఉన్నదాన్ని పిలుస్తావు. వదినా ఏంటి మన పిల్ల పెద్ద పిల్ల అయింది వచ్చాయి అంటే భవిష్యత్తులో నీకు నాకు బీరకాయ పీసు ఏమైనా ఉంటే కట్టేసుకుందాం. మనుషులు చూడండి ఎలాంటి వాళ్ళు. ఎవరిని పిలుస్తావు? ఎప్పుడు ముక్కు ముఖం పలకరించిన వాళ్ళు పిలుస్తావు నువ్వు. అబ్బే ఎక్కడెక్కడ నీ బంధువులు ఉన్నారో, నీ రక్త సంబంధికులు ఉన్నారో వాళ్ళందరికీ కబుర్లు పెట్టుకుంటారండి. అందుకే చూడండి పెళ్ళిళ్ళు నిండా వచ్చిన బంధువర్గే ఉంటారు దరిద్రులు. ఏ రోజు ఎవడైనా పేదవాడిని పిలిచి రోడ్డు అంటే పోయిన పిలిచిన భోజనం పెడతావా? ఏ క్రైస్తవుడు అలా చేయగలుగుతున్నాడు చెప్పండి? ఏ క్రైస్తవుడు పెళ్లి చేసుకునేటప్పుడు వాడి ఇంట్లో కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు చెప్పండి? చెయ్యాలి పేదల జ్ఞాపకం. యేసు ప్రభు చెప్తాడు ఇక్కడ మాట ఏంటది? అయితే నీ విందు చేయడు 13 రోజులు అండర్లైన్ చేసుకోండి, బంగారు వాక్యంగా రాసుకోండి ఇలా మాట్లాడి, లేదంటే మీ బ్రతుకులు బాగుపడవు. అయితే నీ విందు చేయనప్పుడు పేదలను అంగహీనులను కుంటివాళ్లను గుడ్డివాళ్లను పిలువము. అలాంటి వాళ్ళు పిలమంటున్నాడా? ఎందుకు పిలమంటున్నాడు? నీకు ప్రత్యుపకారం చేయడం వారికి ఏమీ లేదు కనుక నీవు దాన్ని ఇవ్వదు. మళ్ళీ తిరిగి నీకు ఇవ్వలేరు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుతూ. నీకు ప్రత్యుపకారం కావాలి అంటే ఈ రోజు నీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే నీ బంధువు అని రాబంది కాక ఎవడ కనపడడానికి వెళ్ళలేదు. నువ్వు ఆపగలవా? నువ్వు అలా తెలియకుండా చేసావు అనుకోండి, ఆ తర్వాత తెలుసుకుని ఇంటి మీద వచ్చి వెళ్ళిపోతారండి. నీ కూతురు పెద్ద పిల్లతో నాకు చెప్పవా? నువ్వు నీ కొడుకు పెళ్లి చేత నాకు చెప్పవా? నేను పరాదాన్ని అయిపోయినా షటాప్ అని చెప్పండి వెధవలతో. ఎలాగ ఎవరైనా మాట్లాడితే నోరు మొయ్. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా, యేసు చెప్పిన మాటల ప్రకారంగా నేను చేయాలి. నీ అందరికీ భోజనాలు పెట్టాలి, నాకేం కలిసి వస్తుంది? పెట్టేసి మా అమ్మాయి పెద్ద పిల్ల అయిపోయింది ఓహో అనుకుని గోర ఎందుకురా చెప్పుకునేదా? పోనీ నీ దిక్కుమాలి దౌర్భాగ్యపు ఆ లోక మర్యాద చెప్పిన ఎవడో నీ తాత ముత్తాలు దొంగ వేదవులు ప్రవేశపెట్టిన ఆచారాన్ని నువ్వు ఇప్పుడు అలవాటుగా చేసుకున్నావు. దానికి ఒక ఫ్లక్స్ ఆ ముక్కుపచ్చలారిన పిల్ల మొఖం ఎందుకు రోడ్డు అంతా చూపుతుంది దరిద్రుడా. వచ్చిన వాళ్ళందరికీ ఏమైనా మా పిల్ల పెద్ద పిల్లండి ఆ చెప్పుకునేదేనా? మీ ఆవిడ ప్రతి నెల అవుతుంది రజస్వల అయితే ఆ చెప్పుకునేది ఏంటది? సిగ్గుండాలి ఎవరికైనా అలాంటివి చెప్పుకోవడానికి. మరి నువ్వేంటి పెద్ద పందిరేస్తావు దానికి? క్రైస్తవుల కోసం చెప్తున్నాను, ఐదుల కోసం మనకు వద్దు. అంటే నువ్వు బైబిల్ నమ్ముకుని ఏం తెలుసుకున్నారా? నువ్వు దారిలో ఉన్నావు, అసలు నీకు చెవి వెళ్ళేసి వద్దా నీకు? పోనీ పెట్టావు, అదే పెద్ద తప్పు. ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ పబ్లిసిటీ ఇచ్చి భోజనాలు ఎవడు పిలుస్తావు? ఎక్కడో 3 ఊర్ల అవతల ఉన్నదాన్ని పిలుస్తావు. వదినా ఏంటి మన పిల్ల పెద్ద పిల్ల అయింది వచ్చాయి అంటే భవిష్యత్తులో నీకు నాకు బీరకాయ పీసు ఏమైనా ఉంటే కట్టేసుకుందాం. మనుషులు చూడండి ఎలాంటి వాళ్ళు. ఎవరిని పిలుస్తావు? ఎప్పుడు ముక్కు ముఖం పలకరించిన వాళ్ళు పిలుస్తావు నువ్వు. అబ్బే ఎక్కడెక్కడ నీ బంధువులు ఉన్నారో, నీ రక్త సంబంధికులు ఉన్నారో వాళ్ళందరికీ కబుర్లు పెట్టుకుంటారండి. అందుకే చూడండి పెళ్ళిళ్ళు నిండా వచ్చిన బంధువర్గే ఉంటారు దరిద్రులు. ఏ రోజు ఎవడైనా పేదవాడిని పిలిచి రోడ్డు అంటే పోయిన పిలిచిన భోజనం పెడతావా? ఏ క్రైస్తవుడు అలా చేయగలుగుతున్నాడు చెప్పండి? ఏ క్రైస్తవుడు పెళ్లి చేసుకునేటప్పుడు వాడి ఇంట్లో కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు చెప్పండి? చెయ్యాలి పేదల జ్ఞాపకం. యేసు ప్రభు చెప్తాడు ఇక్కడ మాట ఏంటది? అయితే నీ విందు చేయడు 13 రోజులు అండర్లైన్ చేసుకోండి, బంగారు వాక్యం